అందరికీ వందనాలండి. ఆహ్, ఈ బుధవారపు బైబిల్ స్టడీని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, మహోపకారి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు శివా. నాయనా ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. తండ్రి నాయనా ఇదిగో తండ్రి ఈ సమయం మాకు ఇట్లా నేర్చుకున్నటకు ఇచ్చిన్నారు. దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు. ప్రభువా యేసయ్య మీరు మాకు నేర్పవలసిన విషయములు మేము గ్రహించుకొనున్నట్లుగా తండ్రి ప్రభువా యేసయ్య వెనుకల చెవులను మాకు దయచేయమని సర్వీస్ అంతయు తండ్రి ప్రభు మీ అధీనంలోకి తీసుకొనమని యేసు నామములో అర్పించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడి దేవుణ్ణి ఆరాధించుకున్నామండి. మనందరికీ తెలిసిన పాటే. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులరా అనే పాటను పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము మన యవ్వన జీవితము శరీరాశకు లోబరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటిమిగా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము, నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ కుమ్మారించెను మన ప్రభువు, కృతజ్ఞత చెల్లింతుము, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన ప్రజలారా, మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా, మన దేవుణ్ణి కర్పించెదము జీవాత్మ శరీరములన్, మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా, మన దేవుని కర్పించెదము జీవాత్మ శరీరములన్, అమూల్య రక్తము ద్వారా క్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన నువ్వు ఇచ్చిన ఈ సాయంత్రకాలపు సమయం బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నైనా ఇదిగో నీ యొక్క వాక్కుతో మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి ప్రభువా. నైనా ఏదైతే మా కొరకు సిద్ధపరిచావో స్థిరపరిచావో నా తండ్రి మా జీవితాలలో ప్రభువా, నాయన నీ యొక్క వెలుగును ప్రభువా నైనా ఇదిగో మేము పొందుకుని ఈ లోకమునకు మమ్మల్ని మీరు వెలుగుగాను ఉప్పుగాను చేసి ఉన్నారు ప్రభువా. నైనా ఇదిగో వాటి యొక్క సామర్థ్యమును ప్రభువా, ఇదిగో వాటి యొక్క ప్రభువా సోర్సును ప్రభువా, అయ్యున్న మీ ఆత్మను ప్రభువా మాలో ఉంచమని, నైనా మా మధ్య సంచరించమని, మాతో మాట్లాడమని ఈ సాయంత్రకాల సమయమందు నైనా ఇదిగో నీ వాక్కును పంచుకొనుచున్న వ్యక్తిని ప్రభువా మీరు ముట్టండి తండ్రి. నైనా నీ యొక్క మాటలతో నాయన మా జీవితంలోకి వెలుగు, నాయన గ్రహింపును, మర్మాలను గ్రహించగలిగే జ్ఞానమును ప్రభువా నీ ఆత్మను ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. అందరికీ తెలిసిన విధంగానే మనము జాక్విలిన్ గారి ఫండమెంటల్ బిబ్లికల్ ట్రూత్స్ అనే సిరీస్ చేస్తున్నాం కదా. సో అందులో ఈ రోజు మనకి ఇవ్వబడిన టాపిక్ ద న్యూ కవెనెంట్. సో ఇందులో పెద్దగా డిస్కషన్ పాయింట్స్ కూడా ఏమి లేవండి. నేను జస్ట్ క్విక్ గా ఐ విల్ ట్రై టు సమరైజ్ ఆయన చెప్పింది. ఇంకా కొన్ని విషయాలు నేను సమరైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనం సోఫార్ రకరకాల విషయాలు అంటే బేసిక్స్ నుంచి ఆదికాండం నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేసి చాలా బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాం కదా. ఆదికాండం నుంచి దేవుడి గురించి నేర్చుకుంటూ వచ్చాం కదా. సో ఇప్పుడు ఈ రోజు ద న్యూ కవెనెంట్ అంటే కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన ఏంటి, అసలు ఎందుకు ఇవ్వబడింది, ఎలా అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడాలు ఏంటి, ఎందుకని ఆల్రెడీ ఒక నిబంధన ఉన్నప్పుడు వేరేది దేవుడు ఇచ్చారు, అండ్ కొన్ని బేసిక్ ఈ కొత్త నిబంధనలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే కొన్ని బేసిక్స్ చూద్దామండి. యాజ్ ఐ టోల్డ్ దెర్ ఇస్ నో అంటే డిస్కషన్ ఏదైనా ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు యాడ్ మనం లాస్ట్ లో చూద్దాము. మధ్యలో అయితే నాకేం పెద్దగా ఆగి మనం డిస్కస్ చేసుకునే టైప్ ఆఫ్ ఇది నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఐ ఓన్లీ సమరైజ్ ఫర్ నౌ. సో అసలు అంటూ కొత్త నిబంధన అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణించిన తర్వాత ఆయన తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత జరిగిన మన చేతికి వచ్చిన దాన్ని కొత్త నిబంధన అని అంటాం. సో ఈ నిబంధన అంటే ఏంటి, బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నిబంధన అంటే ఒక అగ్రిమెంట్ కదా. కవెనెంట్ అంటే ఒక అగ్రిమెంట్ కదా. సో ఇదే అగ్రిమెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా యాక్చువల్లీ ఒక అగ్రిమెంట్ ఉంది. సో విల్ కాల్ ఇట్ ద ఓల్డ్ కవెనెంట్ న్యూ కవెనెంట్ అని పిలుచుకున్నాం. ఓల్డ్ కవెనెంట్ ఏంటి అంటే మనం టైమ్ అండ్ అగైన్ ఓల్డ్ టెస్ట్మెంట్ చూసినప్పుడు ఒక లాంటి ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అదేంటంటే దేవుడు చాలా అందరినీ ఎంతగానో ప్రేమించారు, అండ్ మనం చేయవలసిన అంటే ప్రజలు చేయవలసిన కొన్ని కమాండ్మెంట్స్ చెప్పారు. సో నువ్వు ఇది చేస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు చెయ్యకపోతే నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అన్నట్టుగా చూస్తాం మనం ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్యూట్రానమీ చాప్టర్ 28 చూసారనుకోండి, అందులో ఫస్ట్ 14 చాలా క్లియర్ గా ఉంటాయి అన్నమాట. బ్లెస్సింగ్స్ అండ్ పనిష్మెంట్స్ గురించి చాలా క్లియర్ గా రాసి ఉంటుంది కదా. సో ఇది పలానా, ఇఫ్ యూ ఒబే మీ ఐఎమ్ గివింగ్ యూ సర్టన్ కమాండ్మెంట్స్, సో ఇఫ్ యూ డూ సో అండ్ సో ఐ విల్ బ్లెస్ యూ అకార్డింగ్లీ, ఇలా బ్లెస్ చేస్తాను అంటది. అక్కడ 15th నుంచి మీరు చాప్టర్ ఎండింగ్ వరకు చూస్తే గనక అంటే మనం ఒకవేళ ఒబే చేయకపోతే, ఒకవేళ
ఒబే చేయకపోతే వచ్చే శాపాల గురించి డీటెయిల్డ్ గా ఉంటుందన్నమాట. సో ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో జరుగుతున్న కామన్ థింగ్. దేవుడు ఏం చేశారంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏం చేసేవారు అంటే కమాండ్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసేవారు, అంటే రూల్స్ ఎస్టాబ్లిష్ చేసేవారు, ఫాలో అవ్వమని చెప్పేవారు అంతే. సో ప్రజలకి నెసెసరీలీ అదేమి అర్థమై అట్లా ఏం కాదు, జస్ట్ ఫాలో అవ్వమని చెప్పేవారు. ఇట్స్ ప్రెటీ మచ్ మోర్ ఆర్ లెస్ లైక్ వాట్ వి డూ విత్ ఆర్ కిడ్స్. అంటే ఇట్స్ లైక్ రివార్డ్ అండ్ పనిష్మెంట్. నువ్వు వింటే నేను నీకు చాక్లెట్ ఇస్తాను, లేకపోతే బయటికి తీసుకెళ్తానని చెప్తాను. నువ్వు వినకపోతే నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను, నేను కొడతాను, లేకపోతే ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తాం. ఎందుకంటే పిల్లల ఏజ్ అని బట్టి, అంటే పిల్లల స్థాయిని బట్టి. మనం ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలకి అర్థమయ్యేలా చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళ చూస్ చేసుకునేలా చేయాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. సో జస్ట్ వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే, బికాస్ వీ నో దట్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అది వాళ్ళకి మంచిది, అలా చేయటం మంచిది అని మనకు తెలుసు కాబట్టి ఇంక మిగతా డిస్కషన్స్ ఏం లేకుండా నువ్వు అలా చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు ఇలా చేస్తే నేను కొడతాను అని చెప్తాం. సేమ్ థింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా దేవుడు అందరిని ప్రజలందరినీ పిల్లల్లా చూశారు దేవుడు. అందుకని చెప్పి స్ట్రైట్ అవే మీరు ఇలా చేస్తే ఐ బ్లెస్ యూ, నేను మీకు హెల్త్ ఇస్తాను, నేను మీకు ప్రాస్పెరిటీ ఇస్తాను, నేను మీ నేషన్ ని బ్లెస్ చేస్తానని చెప్పారు. ఆన్ ద కాంట్రరీ కానీ మీరు ఇట్లా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహారాధన చేస్తే ఇట్లా శపింపబడతారు, ఇట్లా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఇచ్చారు. కానీ ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ టైం. కానీ న్యూ టెస్ట్మెంట్ లో చూస్తే మనం ఈ ప్యాటర్న్ చూడము. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు వాట్ ఈస్ దేర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ లో దేవుడు మనకి ఏమి ఇచ్చారో చూసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ని చూద్దామండి. సో దట్ దిస్ సెట్స్ అ కాంటెక్స్ట్. కొంచెం మనం నేర్చుకోబోయేదానికి ఇది ఒక చిన్న కాంటెక్స్ట్ లాగా పనిచేస్తుంది. ఏంటంటే దేవుడు చేసే ఒక పని అది మనకి ఎంత మంచిదో అంత పెయిన్ఫుల్ గా కూడా ఉండే ఒక పని ఏంటంటే దేవుడు మనలో మనకి కాన్ఫిడెన్స్ పోయేలా చేస్తారు. అంటే ఏంటంటే మనల్ని మనం నమ్ముకోకుండానట్లు, లేకపోతే మనలో ఎక్కడ ఉన్న గర్వమో, లేకపోతే మనం చేయగలం అనుకునేదో అది లేకుండా దేవుడు చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత నిబంధనలో చూస్తే గనక సర్కంసిషన్ ని దేవుడు ఆర్డర్ చేశారు. సర్కంసిషన్ అది ఫిజికల్ గా చేసేది కదా. సో దానికి అది యాక్చువల్గా ప్రతిది దేవుడు చేసే ప్రతి దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది కదా. సో ఆ అర్థం ఏంటంటే మనకి ఫ్లెష్ మీద డిపెండెన్స్ లేదు. ఎవరెవరికైతే సర్కంసిషన్ జరుగుతుందో వాళ్ళకి ఫ్లెష్ మీద డిపెండెన్స్ లేదు అని అని ఫిజికల్ గా చెప్పడం అన్నమాట. ఫిజికల్ గా చెప్పడాన్ని దేవుడు సర్కంసిషన్ ని ఆర్డర్ చేశారు. సో ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి మనం సర్కంసిషన్ ఏం ఫాలో అవ్వం కదా. బట్ మనకి ఫిజికల్ సర్కంసిషన్ లేకపోయినప్పటికీ మనం ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ ట్రూత్ ని గ్రహిస్తామో, ఏ ట్రూత్ అంటే వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఫ్లెష్ మనకి ఈ శరీరానుసారంగా గాని లేకపోతే మనలో మనకు గాని ఏ విధంగా మనం ఏమి చేయలేము, మనకేం కాన్ఫిడెన్స్ లేదు, సమస్తము దేవుడే చేయగలరు అన్న ఈ స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చిన క్షణంలో మనకి స్పిరిచువల్లీ వీఆర్ సర్కంసైజ్డ్. మనం కూడా సర్కంసిషన్ అయినట్టే, అంటే మనం ఆ నిబంధనలోకి దేవుడితో పాటు ఎంటర్ అయినట్టే. ఇది యేసు ప్రభువు చేసిన మిరకిల్స్ లో కూడా చాలా వరకు ఇది డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రంతా శ్రమ పడ్డారు శిష్యులు చేపలు పట్టడానికి. యాక్చువల్లీ దే ఆర్ ప్రెటీ గుడ్. వాళ్ళకి తెలియని వాళ్ళు కాదు కదా. దే ఆర్ గుడ్ ఫిషర్మెన్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ సపోజ్ టు గో పర్ఫెక్ట్. బట్ ఇన్స్టెడ్ రాత్రి అంతా శ్రమ పడతారు కానీ వాళ్ళు అసలు చేపలు పట్టలేకపోతారు. అప్పుడు యేసు ప్రభు వచ్చి వాళ్ళలో ఇంకోకే మనం ఇది చేయలేం, ఇది అయిపోయింది అనుకున్న టైంలో యేసు ప్రభు వస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. వాళ్ళు విస్తారంగా వాళ్ళ నెట్స్ చిరిగిపోయేంతగా, వాళ్ళ వలలు చిరిగిపోయేంతగా వాళ్ళు చేపలు పట్టడం మనం చూస్తాం కదా. వాట్ జీసస్ హెస్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ ఈస్, అండ్ టైమ్ అండ్ అగైన్ ఆయన మళ్ళీ చెప్పేది కూడా, ఆయనకు వేరుగా మనం ఏమీ చెయ్యలేము.
ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల మనం ఏమీ చేయలేము అని టైమ్ అండ్ అగైన్ దేవుడు చెప్పి ఉన్నారు, డెమాన్స్ట్రేట్ చేసి ఉన్నారు. సో దిస్ స్పిరిచువల్ అవేకనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ అస్. మనం కూడా ఏదో నోటితోనో లేకపోతే ప్రార్థనలోనో ప్రభా ఫలానా నువ్వే చేయాలి అని తర్వాత మనం బయటకు వచ్చాక మన సొంత తెలివితేటలు ఉపయోగించి చేస్తే అది అది నిజంగా పూర్తిగా మనం దేవుడి మీద ఆధారపడినట్టు కాదు కదండి. ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరం కంప్లీట్ హార్ట్ సోల్ మైండ్ తో వాట్ ఎవర్ వీ హ్యావ్, వెన్ ఎవర్ వీ ట్రస్ట్ ద లార్డ్, దట్ అంతా ఆయన కంట్రోల్లోనే ఉంది, మనం ఆయనకి ఇవ్వాలి అని ఎప్పుడైతే మనము కంప్లీట్ గా సరెండర్ అవుతామో ఆయన హెల్ప్ మీద, దెన్ వీఆర్ ఆల్సో సర్కంసైజ్డ్ స్పిరిచువల్లీ. సో ఇప్పుడు ఓల్డ్ కవెనెంట్ అంటే ఏంటో చూసాం. దేవుడు వాళ్ళని పిల్లల ట్రీట్ చేశారు, వాళ్ళకి ఎక్కువ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, కానీ కేవలం మీరు ఇలా చేస్తే మీరు ఇలా బాగుంటారని చెప్పారు, అంతవరకే. ఇప్పుడు న్యూ కవెనెంట్ ఏంటో చూద్దాం. ఈ న్యూ కవెనెంట్ కి ఐ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు ఓపెన్ యువర్ బైబిల్స్. దయచేసి మీ బైబిల్స్ లో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. చూడండి ఒకసారి, నేను చదువుతానండి. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. వారిలో ఎవ్వడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థులకైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడూను జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇది మన కీవర్డ్స్ అండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. హీబ్రూస్ చాప్టర్ 8 10 నుంచి 12. దీని ముందు కొంచెం ముందుకెళ్ళి నేను చదువుతానంతే, ఒకసారి వినండి. మనం 6వ వచనం నుంచి కూడా ఒక్కసారి చదువుదాము. ఈ నిబంధన, ఈ కొత్త నిబంధనకి అసలు ముందు దేవుడు ఏం చెప్పాడనే చూద్దాం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలి అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపకి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చదివింది, ఇప్పుడు చేసిన కొత్త నిబంధన. సో అఫ్ కోర్స్ ఈ వాక్యంలోనే ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, వాక్యంలోనే రాసున్నట్టు కొత్త నిబంధన వచ్చిందంటేనే పాత నిబంధన సరిపోలేదనో, లేకపోతే దేవుడు ఎందుకు కొత్త నిబంధన అది ఫాల్టీగా ఉందని కొత్త నిబంధన ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కొత్త నిబంధన ఏంటి అనేది తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి 8 చాప్టర్ 10 to 12 చూసాం. ఈ వచనాల్లో మనం కొంచెం బ్యాక్వర్డ్ 3 విషయాలు ఉన్నాయి. ఇందులో మనం చదివిన 10 నుంచి 12లో కొత్త నిబంధనలో 3 key things ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ కాకుండా లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్దాం. లాస్ట్ నుంచి ఫస్ట్ కంటే ఫస్ట్ ఏమనుంది, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంటే ఫస్ట్ థింగ్ దేవుడు చెప్పేది ఏంటంటే అత్యధికమైన కృప. సో ఏంటంటే ఇంకా మన దోషములు ఏమి నేను గుర్తు చేసుకోను అని మర్చిపోతానని చెప్పాడు దేవుడు. మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో కూడా దేవుడు క్షమించాడు, దేవుడు కృపగల దేవుడు. బట్ ఎక్కడ దేవుడు మర్చిపోలేదు పాపములను. దేవుడు ఆ పాపములను కప్పి ఉంచాడు అంతే తప్ప మర్చిపోలేదు. బట్ వేరాస్ మన దగ్గరికి వచ్చేసరికి, అంటే కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి దేవుడు అసలు అవన్నీ మర్చిపోతాను అంటున్నాడు. సో ఇది మనం ఆల్రెడీ ఒకసారి బైబిల్ స్టడీలోనే నేర్చుకున్నాము. మనము
ఆ గిల్ట్ తో సో ఒకప్పుడు చేసిన పాపాలు గురించి ఉన్న ఆ గిల్ట్ తో మనం బ్రతకాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాతాన్ ఈ విషయంలో చాలా ట్రిక్కీగా ఏం చేస్తాడంటే అనేకమైన చాలా మంది విశ్వాసుల్ని మనం ఎప్పుడో చేసింది లేకపోతే ఎప్పుడో తీసుకొచ్చి మనం గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాడు. అది యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు గాడ్. ఎందుకంటే దేవుడే మర్చిపోయానని చెప్పినప్పుడు మనం మళ్ళీ తవ్వుకుని దాని గురించి మనం బాధపడి లేకపోతే గిల్టీ ఫీల్ అయ్యి మళ్ళీ నన్ను క్షమించేసానని దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్షమించు అని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఆల్సో కైండ్ ఆఫ్ షోస్ ఆర్ మిస్ట్రస్ట్ టువర్డ్స్ గాడ్. మనం సరిగ్గా నమ్మలేదన్నమాట ఆయన్ని. అంటే ఫస్ట్ టైమే ఆయన క్షమించానని చెప్పినప్పుడు మనం నమ్మలేదు. ఇంకా ఏదో నేను ఇంకొంచెం ఫాస్టింగ్ చేసి అడగాలి, నేను ఇంకొంచెం ప్రార్థన చేయాలి, అప్పుడే ఇది అవుతుంది అంటే అది మన ప్రార్థనలో మనకు నమ్మకం ఉన్నట్టు, దేవుడి మాటలో మనకు నమ్మకం ఉన్నట్టు కాదు కదా. దేవుడి మాటలో నమ్మకం ఉంటే మనని దేవుడు చెప్పాడంటే అయిపోయింది, దట్స్ ఇట్, వీ షుడ్ నెవర్ గో బ్యాక్ టు ఇట్. సో ఫస్ట్ ఈ నూతన నిబంధనలో కొత్త కవెనెంట్ న్యూ కవెనెంట్ లో ఉన్నది ఏంటంటే ఫస్ట్ థింగ్ హీఈస్ మర్సిఫుల్ టు అవర్ ఇనిక్విటీస్. ఆయన క్షమించి మరి ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అన్నారు. అది నాకు తెలిసి ఇట్స్ ఓన్లీ గాడ్స్ అట్రిబ్యూట్. ఐ థింక్ వీ కెన్ ఆల్సో వెన్ వీఆర్ ట్రైంగ్ టు బీ లైక్ జీసస్ మనం కూడా ఆయనలో ఉండడానికి ప్రయత్నించాలి. కానీ మానవ సహజం ఏంటంటే మనం క్షమిస్తాం కానీ అనేకమైన సార్లు మనం మర్చిపోలేకపోవచ్చు. క్షమించడానికే మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో చాలా స్ట్రగుల్ అవుతాం. ఒకవేళ దేవుడి ప్రేమను బట్టి క్షమించినా మనకు ఆ ఇష్యూ మనం అసలు మర్చిపోం కదా. ఇప్పుడు పలానా ఆయనతో డిస్కషన్ ఏదో అయ్యిందనుకోండి, డిస్టర్బెన్స్ గొడవ అయిందనుకోండి, క్షమించారు, ఇద్దరు సమాధానం పడ్డారు. కానీ ఆయన వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఈయన అసలు జరిగిందా లేదు కదా అన్నంతలా మర్చిపోరు కదా ఎవరు. కొన్ని మర్చిపోవచ్చు కానీ కొన్ని అయితే మనకి ఎప్పటికీ గుర్తుంటాయి. కానీ దేవుడు కాన్సెప్టే అది కదా. దేవుడు మనలా కాదు, దేవుడు కాబట్టి ఆయన మర్చిపోతాను అన్నాడంటే ఇంక మర్చిపోయాడు. మనం ఏంటంటే మన చిన్న ఫ్రేమ్ లో మనకు అర్థమైనంత వరకే దేవుడిని ఫిట్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి మనం మర్చిపోలేం. కాబట్టి దేవుడు కూడా డైరెక్ట్ గా మనం అలా అనకపోయినా మన యాక్షన్స్ అన్ని అలాగే ఉంటాయన్నమాట. మన నోటితో ఏం చెప్పం, మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని, కానీ మన యాక్షన్స్ అట్లాగే ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే మరి దేవుడు ఒక్కసారి నేను ఇంకెప్పుడు మీ పాపాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని నేను క్షమించానని చెప్పినప్పుడు ఇంక అయిపోయింది, దేవుడు క్షమించినట్టే కదా. మళ్ళీ మనం ఆ గిల్ట్ తో గాని లేకపోతే మళ్ళీ ఆ పాపాలు తలుచుకుని ప్రార్థన చేయటం గాని చెయ్యకూడదు. ఇది దేవుడికి గొప్ప అవమానం. యాక్చువల్లీ ఈ విషయంలో నేను ఈ బైబిల్ స్టడీలో ఫస్ట్ టైం విన్నప్పుడు గానీ నాకు అది ఆలోచన రాలేదు. ఏంటంటే ఒక్కొక్కసారి సాతాను మనకు వ్యతిరేకంగా అవన్నీ తీసుకొస్తాడు. దేవుడు ఎప్పుడు తీసుకురాడు కదా, నువ్వు పలానా టైంలో ఇలా చేసావు, పలానా టైంలో అలా చేసావు అని. నేను మొన్నటి వరకు కూడా నాకు ఏదైనా అలా జ్ఞాపకం వస్తే వాడేదో సాతాను నన్ను కుంగదీయడానికి లేకపోతే మనల్ని ఎఫెక్ట్ చేయడానికి తీసుకొచ్చేది నేను అది గుర్తించకుండా అనవసరంగా మళ్ళీ మళ్ళీ క్షమించదేవా, ఏదైనా తప్పు నేను ఏదైనా అన్రిజాల్వ్డ్ గా అంటే ఏదైనా నేను నీ దగ్గర ఒప్పుకోకుండా వదిలేసానేమో, నాకు అందుకే జ్ఞాపకం వస్తుందని ప్రార్థన చేసేదాన్ని. కానీ అది ఎంత బుద్ధిహీనత అనేది నాకు నేర్చుకున్నాక, నాకు ఇది తెలిసాక నాకు అర్థమైంది అది చాలా చాలా తప్పు. సో ఎవ్వరూ కూడా విశ్వాసులు అన్నవారు ఒక్కసారి కన్ఫెస్ చేసి దేవుడి దగ్గర నుంచి మనకి క్షమాపణ వచ్చింది అని నమ్మాక మళ్ళీ ఎవ్వరం కూడా మనం ఆ గిల్ట్ తో బ్రతకాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనలో ఫస్ట్ పాయింట్ ఇది. ఆయన అత్యంత ఇంకా అసలు దేవుడే కృప కలిగిన దేవుడు. నాకు అంటే మనం కృపకాలంలో ఉన్నాము అంటాం కదా, దేవుడు చాలా కృప చూపిస్తున్నాడని. అసలు కృపకాలం లేనిది ఎప్పుడు అనిపిస్తుంది. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసినా ఎక్కడ చూసినా ఆయన కృప 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 ప్రతి క్షణంలో ఆయన కృప ఉంటది. అసలు అంతకు మించిన కృప ఇప్పుడు ఇస్తున్నారంటే మనకు అసలు అర్థం కూడా కాదు. నాకైతే అసలు అర్థం కూడా కాదు. అసలు ఇంతకు మించిన కృప ఇప్పుడు ఇంకా కృపకాలం అంటున్నారు. అసలు ఇంత కృప, ఈ కృప అన్న కాన్సెప్టే ఇంకా నేను నాకు అర్థం కాదు. అంత కృప కలిగింది ఇప్పుడు ఈ నూతన నిబంధనలో ఫస్ట్ పాయింట్ అదనమాట. న్యూ కవెనెంట్ లో హీస్ మర్సిఫుల్. ఇంకేది ఇంకా మరింతగా ఇంకా కృప కలిగి మన పాపాలు ఏది గుర్తు చేసుకొని అంటున్నారు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రభువును తెలుసుకొనిడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందరు. ఇది సెకండ్ది.
న్యూ కవెనెంట్ లో సెకండ్ ఏంటంటే వి గెట్ టు నో హిమ్ పర్సనల్లీ. ఇది ఓల్డ్ పాత నిబంధనలో లేదు. పాత నిబంధన కాలంలో కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు ఎవరో కొంతమంది ఎన్నుకున్న వారిని, అంటే మోస్ట్లీ ప్రవక్తలో లేకపోతే లీడర్స్ నాయకులు లేకపోతే ఎవరో ఒకరిని, ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, సెపరేట్ పీపుల్ ఉండేవారు. వారికి మాత్రమే దేవుడితో కనెక్షన్. అంటే ఎవరికి ఏదైనా అవసరం ఉంటే ఇది దేవుడి చిత్తమా కాదా, లేకపోతే ఇంకేదైనా గాని ఏదైనా సహాయం కావాలి అని ఏదైనా గాని ఆ పలానా ప్రవక్త దగ్గరకో లేకపోతే పలానా రాష్ట్ర ఎవరో ఒకరి దగ్గరికి, ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో ఆ టైంలో ఆ న్యాయాధిపతి దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేసి 2 days తర్వాత రండనో లేకపోతే 1 week తర్వాత రండనో అంటారు. ఈ లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు వాళ్ళకి వీళ్ళ విషయం ఏం చెప్తారో వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్తారు. అంతవరకే పాత నిబంధనలో వారికి దేవుడితో ఉన్న సంబంధం. కానీ మనకు అలా కాదు కదా. మనకి ఇప్పుడు దేవుడు ఇచ్చింది ఏంటంటే చిన్న పెద్ద ఎవరైనా గాని, నిన్న మొన్న దేవుని తెలుసుకున్న వాళ్ళైనా, ఈ రోజే బాప్తిజం తీసుకున్న వాళ్ళైనా, ప్రభు సేవలో చాలా భయంకరంగా 40-50 ఏళ్ళ నుంచి పాటుపడుతున్న వాళ్ళైనా, ఎవరికైనా ఒకటే యాక్సెస్. ఎవరైనా డైరెక్ట్ గా యేసు ప్రభుతో మాట్లాడుకోవచ్చు. అది కొత్త నిబంధన. కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చింది. ఎట్లా ఇది కొంచెం కాంట్రాస్టింగ్ గా ఎగ్జాంపుల్ తో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే జాక్ కురెన్ గారు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్ అన్నమాట. సర్వెంట్ మాస్టర్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ మనకు అర్థం అవ్వాల్సిన పని లేదు. మీరు పలానా పని చేయండి అంటే పలానా పని చెయ్యాలంతే. నచ్చినా నచ్చకపోయినా, మీరు చేయగలిగినా లేకపోయినా అది మాస్టర్కి అనవసరం. మీరు విధేయత చూపించి మీరు విధేయంగా ఉండాలంతే. సెకండ్లీ ఏంటంటే ఒక చిన్న ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, అంటే చిన్న ఎంప్లాయ్ లాస్ట్ కి కేటగిరికల్లీ లాస్ట్ ఏదైనా పనిచేసిన ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, ఆయన అక్కడ అదే కంపెనీలో ఒక 50 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉండుండొచ్చు. బట్ హీ మైట్ హ్యావ్ నెవర్ సీన్ ద ఓనర్. ఆ కంపెనీ ఓనర్ ఆయన ఎప్పుడు చూసుకొని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి యాక్సెస్ ఉండదు. ఆయన ఏమన్నా చెప్పాలంటే లేకపోతే ఆయనకి ఏమైనా కావాలంటే ఆయన పైన ఒకరు ఉంటారు, ఆ పైన ఇంకొకరు ఉంటారు. ఆ మేనేజర్ దగ్గరికి వెళ్తారు, ఆ మేనేజర్ వెళ్ళి లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఓనర్ తో మాట్లాడే ఇది ఉంటది. కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు వెళ్ళి అని చెప్పుకుంటే వాళ్ళు ఏం ఈ లైన్ అంతా ఉంటది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో సేమ్ థింగ్. ఓల్డ్ కవెనెంట్ లో ఏంటంటే సేమ్ మనం అనుకున్నట్టు ప్రజలు వెళ్ళి ప్రవక్తల దగ్గర, ప్రవక్తలు వెళ్ళి దేవుడి దగ్గర విచారిస్తారు, దేవుడు ప్రవక్తలు చెప్తారు. అంతే తప్ప వాళ్ళకి ఏ విధమైన పర్సనల్ ఇది లేదు దేవుడితో రిలేషన్. మనకు వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ నో అ సర్వెంట్ అండ్ అ మాస్టర్. ఇట్ ఈస్ అ ఫాదర్ అండ్ అ చైల్డ్, అ పేరెంట్ అండ్ అ చైల్డ్. ఎలా అంటే ఇప్పుడు మన పిల్లలు వచ్చి మనతో మాట్లాడడానికి మధ్యలో ఎవరిని పెట్టుకోరు ఎట్టి పరిస్థితుల్లో. మనకు తెలుసు మన పిల్లలు మనతో ఎంత ఫ్రీగా ఉంటారు. సేమ్ రిలేషన్ ఇప్పుడు మనకి ఏసైతో ఉంది. సేమ్ పిల్లలు ఎంత బోల్డ్ గా ఎంత హ్యాపీగా పేరెంట్స్ తో మాట్లాడతారో అదే రీతిలో మనకు కూడా ఈ రోజు ఏసయ్య డైరెక్ట్ యాక్సెస్ ఉంది మనకి ఏసైతో మాట్లాడడానికి. ఇక్కడ జాక్ కురియన్ గారు ఏమి ఎక్కువ స్ట్రెస్ చేశారంటే, ఈ రోజుల్లో అంటే కొంచెం ఎండ్ టైమ్స్ రకరకాల ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తున్నారు, రకరకాలుగా సేవకుల్ని కూడా అందరినీ నమ్మడానికి లేదు. కాబట్టి మనం జాగ్రత్తతో ఉండాలి కదా. సో ఏంటంటే ఎవరైనా గాని మన పక్షంగా దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటామనో లేకపోతే ఏదైనా ప్రవచనం కానీ అది ఏదైనా అవ్వనివ్వండి, ఏ విషయంలోనైనా మనకే దేవుడితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నప్పుడు మనకి మధ్యలో దేవుడికి మనకి మధ్యలో ఒక పాస్టర్ని గాని ఒక ప్రవక్తను గాని అది ఏదైనా గాని వాళ్ళు మంచోళ్ళే అయి ఉండొచ్చు. బట్ స్టిల్ మనం వాళ్ళని మనకి దేవుడికి మధ్యలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకే యేసయ్యతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది. మనం ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. మనం ఏది అడిగితే దేవుడు అది ఇవ్వకపోవచ్చు, కానీ సమాధానం అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఏది అడిగితే అది ఇవ్వడానికి దేవుడు వాళ్ళ కాదు కదా. సాతాన్ అయితే ఏది అడిగితే అది ఇస్తాడు, ఎందుకంటే మనం ఎలాగ పెడితే అలాగ అయిపోవడానికి సాతానికి ఇష్టం. దేవుడికి అలా కాదు కదా. మనకి ఏది మంచిదో తెలుసు, ఏది చెడ్డదో తెలుసు, ఏది ఇస్తే మనం ఎలా అయిపోతామో తెలుసు.
ఇవన్నీ మనకన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ తెలుసు కాబట్టి మనం ఏది అడిగేస్తే అది దేవుడు ఇచ్చాడు. బట్ ప్రవ్వా నాకు ఇది ఏదైనా గాని మనం అడిగితే ఖచ్చితంగా సమాధానం అయితే ఇస్తాడు. ఆ రిలేషన్‌షిప్ అయితే ఉంటది. కాబట్టి మనకి ఎవ్వరు మిడిల్ మ్యాన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ తిమోతి సెకండ్ చాప్టర్ 4 అండ్ 5 వర్సెస్ లో చూస్తే యేసు ప్రభువే మీడియేటర్ అని క్లియర్ గా రాసి పెట్టుంది కదా. మనకు ఒక్కరే మధ్యవర్తి, ఆయనే యేసు ప్రభు. ఎంత మంచి మధ్యవర్తి అంటే ఆయన చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేశారు. ఆయన అంత రాజరికం అంతా వదిలేసుకుని ఒక దేవుడు అయి ఉండి మన కోసం వచ్చారు, ప్రాణం పెట్టారు, సిలువ లేచారు, పునరుద్ధరణ పైకి వెళ్ళాక కూడా, పరలోకం వెళ్ళాక కూడా మన కోసం ఒక నివాసం సిద్ధపరుస్తున్నాడు. మనం ప్రార్థన చేసినా చేయకపోయినా, మనం ఎలాంటి వాళ్ళమైనా, మనం ఏమున్నా గానీ మనం ఒక రోజు ప్రార్థన చేసామంటే 4 రోజులు మానేస్తాం. అలా ఇంత రకరకాల బుద్ధులు ఉన్నా గానీ ఆయన ఒక్క క్షణం కూడా విడవకుండా మన కోసం మధ్యవర్తి అయి పరలోకంలో మన గురించి విజ్ఞాపన చేస్తానే ఉన్నారు. మనం అలాంటి మధ్యవర్తిని వదిలేసి ఆ పాస్టర్ దగ్గరకో లేకపోతే ఎవరైనా అవనివ్వండి. నేను ఒక్కొక్కసారి నేనేంటంటే పెద్ద అయ్యేదాకా అంటే ఇప్పుడు మొన్న పెళ్ళయ్యేదాకా మా మమ్మీ అన్నమాట. నాకు దేవుడితో చేసేదాన్ని గాని ఏదైనా మా మమ్మీకి ఉన్న గిఫ్ట్స్ ని బట్టి అడుగు, దేవుడి విషయంలో ఏం చెప్పాడు అడుగు 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 అని చెప్పి మా మమ్మీని మా మమ్మీ మీద డిపెండ్ అయ్యేదాన్ని నేను. దేవుడు చెప్పేది వినడానికి కూడా. అదేదో నేను దేవుడిది అడిగితే దేవుడు నాకే చెప్పేవాడుగా. మా మమ్మీకి చెప్పిన దేవుడు నాకు చెప్పకుండా ఉంటాడా? కానీ ఏంటంటే మనలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఉండదు. మనం ఏమంత కాదు కదా! ఆళ్ళైతే కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. ఆళ్ళకేదో 2 ముక్కలు ఎక్కువ చెప్తాడేమో దేవుడని. కానీ దేవుడు అసలెప్పుడు ఇట్ ఈస్ నెవర్ అబౌట్ అవర్ ప్రేయర్. ఇట్ ఈస్ నెవర్ అసలు ఫస్ట్ ప్లేస్ మన ప్రార్థన వల్ల గాని, మన నీతి జీవితం వల్లో, మన భక్తి జీవితం వల్లో, లేకపోతే మనం చేసేసిన మంచి కార్యాల వల్లో ఇయన్నీ దేవుడి ముందు మురిగొట్లే కాబట్టి దీని వల్ల ఏం జరగదు. ఏదైనా జరిగితే ఆయన కృప, ఆయన ప్రేమ వల్ల జరుగుతది కాబట్టి ఎవ్వరు అడిగినా దేవుడు సమాధానం ఇస్తాడు. ఎవ్వరు అడిగినా దేవుడు సమాధానం ఇస్తారు. ఈ వాక్యంలో కూడా రాసి పెట్టుంది కదా, చిన్నలకి పెద్దలకి ఒకేలాగా. ఇన్ఫాక్ట్ చిన్నలకు కొంచెం ఎక్కువ ఫేవర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనిస్తే ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఒక 10 ఇయర్స్ కిడ్, ఒక 2 ఇయర్స్ కిడ్ ఉన్నారనుకోండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు అనుకోండి. ఈ 2 ఇయర్స్ పిల్లోడు కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ పెద్దోడిని కొంచెం ఒక నిమిషం ఆగు అని చెప్పి చిన్న పిల్లలు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారో ఫస్ట్ వీళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇస్తాం. సో ఇప్పుడు ఇందులో రాసి పెట్టినట్టు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అదే యాక్సెస్ ఉంటుంది దేవుడితో. సో మనలో కాన్ఫిడెన్స్, మనకున్న ఒకే కాన్ఫిడెన్స్ యేసుక్రీస్తే. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన కృపను బట్టే ధైర్యంగా మనం మనలాంటి వాళ్ళం కూడా, మనం అసలు మనం అన్యులం కదా. ఆయన మనకి యాక్సెస్ ఇచ్చారు దేవాలయంలోకి. కాబట్టి మనలాంటి వాళ్ళం కూడా ఆ నామంలోని ఆ ధైర్యాన్ని బట్టే మనం వెళ్ళి దేవుడి దగ్గర ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాం కదా. సో ఎవ్వరు ఏది కూడా మధ్యవర్తిని ఎవరిని వాడక్కర్లేదు. దేవుడు మనకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు కాబట్టి మనకి దేవుడితో ఆ రిలేషన్ ఎలా ఉంది అనేది చూసుకుంటే చాలు. సో ఇది ఈ న్యూ కవెనెంట్ లో పాయింట్ నెంబర్ 2. ఫస్ట్‌ది ఆయన మన పాపాలన్నీ మర్చిపోయాడు. సో మనం ఎప్పుడు గిల్ట్‌తో బ్రతకాల్సిన అవసరం లేదు. 2 ఆయనతో మనకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి ఉన్నారు. సో మనకి ఏ మధ్యవర్తి ఎవ్వరు, ఆయనే మధ్యవర్తి కాబట్టి ఆయనతో ఒక రిలేషన్. ఇది ఎంతమంది గొప్ప గొప్ప భక్తులకు లేదండి. మీరు ఓల్డ్ టెస్ట్‌మెంట్ లో చూసుకుంటే పెద్ద పెద్దోళ్ళకే లేదు, మహామహులకే లేదు. అలాంటిది మనకిచ్చాడు దేవుడు ఈ గొప్ప ఘనతని. సో ఈ ఛాన్స్ ని మనం వాడుకుంటామా, వేస్ట్ చేసుకుంటామా అంటే ఆయనకి ఏం నష్టం? పాపం ఆయన అట్లాగే తలుపు దగ్గర నుంచొని కొడతా ఉంటారు. మనకే నష్టం. మనమే ఆ స్వీట్ రిలేషన్‌షిప్ ని పోగొట్టుకుంటాం. కాబట్టి సెకండ్‌ది ఏంటంటే నో హిమ్ పర్సనల్లీ. ఆయనతో ఒక వ్యక్తిగత రిలేషన్ ని కలిగి ఉండాలి. ఇది కలిగి ఉండగలము. ఇది సెకండ్ థింగ్ ఇన్ ద కవెనెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పదవ వచనంలో చూస్తే ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడై ఉండును, వారు నాకు ప్రజలై ఉందురు, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకుంది అనేది నెక్స్ట్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే కొత్త నిబంధనలో ఆయన మన హృదయాల్లో ఆయన విధులను రాస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కడ రాశారు కమాండ్మెంట్స్ అన్ని?
పలక మీద రాశారు. ఒక పలక మీద రాసి ఆయనకి ఇస్తే ఆయన వచ్చి ఇదిగో పలానా పలానా చేయాలంట అని చెప్తే ప్రజలు చేయడానికి ప్రయత్నించారు. అండ్ వి నో టైమ్ అండ్ అగైన్ ఇన్ ద హిస్టరీ ఎవ్వడు కూడా భూప్రపంచంలో 10 కమాండ్మెంట్లు నేను పర్ఫెక్ట్ గా నేనే పాటించానని చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్క యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు వచ్చాక మారింది కానీ అంతకు ముందు వరకు ఎంతటి మహామహులకైనా కానీ ఎవ్వరు 10 కమాండ్మెంట్స్ చేయగలగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిజైర్ ఇలాంటిది ఒకటి ఉందని తెలియాలి. సెకండ్, తెలిసాక అది పాటించాలని మనకు హృదయంలో ఒక డిజైర్ రావాలి. సెకండ్, ఇది డిజైర్ వరకు మనం చాలా మంది బాగానే వస్తాం. ఇలా చేసేయాలి, నా ప్రార్థన ఇలా చేయాలి, లేకపోతే నేను ఇంతసేపు వాక్యం చదువుకోవాలి, లేకపోతే నేను దేవుడి కోసం ఇది చేయాలన్న డిజైర్ పాయింట్ వరకు చాలా మంది వస్తాం. కానీ ఆ తర్వాత యాక్చువల్ ఎగ్జిక్యూషన్ లో నిజంగా చేసే దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ఇబ్బంది పడతాం. మనం అనుకున్నట్టుగా మనం చేయలేకపోతాం. సో నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ డిజైర్ ఉంటే సరిపోదు, చేసే ఎబిలిటీ కూడా ఉండాలి. సో దేవుడు మనకి ఇక్కడ కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ మనం జస్ట్ సబ్మిట్ చేసుకుని ప్రార్థన చేసి మనం అడిగితే, ప్రభువా నా వల్ల ఏది కాదు, నేనైతే నా అంతట నేను చెయ్యలేను, ఇదైతే నువ్వే చెయ్యాలి అంటే దేవుడే. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. నేను ఇది వరకు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. ఎగ్జామ్ పెట్టి ఆ ఆన్సర్ షీట్ అంటే లైక్ షీట్ చేయడానికి అంటే చూసి రాయడానికి ఆ గైడ్ ఇచ్చేసి రాయడం కూడా చేయి పట్టుకుని రాయించేస్తాడు దేవుడు. అలా ఉంటాయి మన పరీక్షలు క్రిస్టియన్స్ గా. అన్ని ఆయనే చేస్తాడు, కానీ మనం మాత్రం అక్కడ ఉండాలి, ఆయన నమ్మాలి, ఆయన మాకు చూడాలి, అంతే. సో ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఈ నూతన నిబంధనలో ఏంటంటే ఆయనే మనకి ఇలాంటి ఇది ఉందని చెప్తారు, ఆ జ్ఞానం ఇస్తారు. చెప్పిన తర్వాత అది చెయ్యాలన్న డిజైర్ కూడా, మీరు బైబిల్లో దావీదు కూడా అనేకమైన సార్లు కీర్తనలో రాస్తాడు. ఈ డిజైర్ ని హార్ట్ లో పెట్టేది కూడా ఆయనే నేను ఇలా చెయ్యాలి అన్న డిజైర్ ని ఇస్తాడు. తర్వాత చేసే సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. సో లిటరల్లీ మనం ఏం చేయాలంటే సబ్మిట్ చేసుకుని ఆయన వంక చూడాలంతే. మిగతా అంతా ఆయనే చేసుకుంటారు, అంతే. అంతవరకే మనం చేసేది. మనం ఏదో ఒక గంట ప్రార్థన చేసామనో లేకపోతే ఏదైనా మంచి కార్యం చేస్తే అదేదో మనలోంచి వచ్చేసింది, నేను సబ్మిట్ చేసుకున్నాను అనుకోకూడదు. అది యాక్చువల్లీ దేవుడు పెట్టింది మనలో, మన హృదయంలో అలా చెయ్యాలని. కానీ లేకపోతే అది చేయడానికి ఎవరికైనా $10 ఇచ్చామనుకోండి, ఓన్లీ నాకు బాగానే ఉంది గివింగ్ నేచర్, నేను $10 ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పలానా ఆయనకి అవసరం ఉందని మనకి చూపించింది దేవుడే. తర్వాత ఇవ్వాలి పలానా ఆయనకి $10 అన్న ఆలోచన లోపల డిజైర్ ఇచ్చింది దేవుడే. తర్వాత మన దగ్గర $10 పెట్టింది దేవుడే వాళ్ళకి ఇవ్వడానికి. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ సబ్మిసివ్ గా ఉంటే చాలు, మిగతా అన్ని ఆయనే చేస్తారు. ఇదే మనం ఫిలిపియన్స్ 2:13 లో కూడా దీనికి రిఫరెన్స్ ఉందండి, చూడండి ఒకసారి. ఇవన్నీ చేయడానికి దేవుడి సామర్థ్యం ఇస్తాడని. ఇవన్నీ జరగాలంటే, అంటే కొత్త ఈ న్యూ కవెనెంట్ లో ఉన్నవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హోలీ స్పిరిట్ కంప్లీట్ అనాయింటింగ్ ఉండాలి. మనం ఎప్పుడైతే హోలీ స్పిరిట్ తో నింపబడతామో ఇవన్నీ ఆబ్వియస్లీ దే ఫాల్ ఇన్ ఆర్డర్ అండ్ ఇవన్నీ ఆబ్వియస్ గా జరుగుతాయి. సో ఇదండి న్యూ కవెనెంట్ లో మనం తెలుసుకోవాల్సిన ఈ 3. ఫస్ట్ ఏంటంటే హీ ఈస్ మర్సిఫుల్ టు అవర్ ఇనిక్విటీ. సెకండ్ ఏంటంటే we can know him personally now. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆయన కట్టడలన్నీ he'll write on our heart, everything he'll be writing on our heart. సో ఇది న్యూ కవెనెంట్. కాబట్టి ఇది ఎక్కడ తెలిస్తే విశ్వాసులు అంటే సత్యం మనం స్వతంత్రంగా చేస్తుంది కదా, ఇది తెలియకుండా ఉండడానికి సాతాన్ గారు చాలా ప్రయత్నిస్తాడు అనమాట. కానీ మనం ఆ కుయుక్తులకి పడకుండా ఈ బేసిక్, ఈ చిన్న బేసిక్ విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకుని ఉండాలని ఈ ఆయన జాక్ పునిన్ గారు మనకి ఇది చక్కగా వివరించి అందించారు. సో దట్స్ ఇట్ అండి, ద న్యూ కవెనెంట్. ఈ రోజు టాపిక్ ఇంతవరకే. నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు ఏమి డిస్కషన్ వైజ్ ఎక్కడైనా ఆగాలి, డిస్కస్ చేసే పాయింట్స్ నాకైతే ఎక్కడ తెలియలేదు. కాబట్టి మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి ఇఫ్ ఎనీవన్ హ్యాస్ టు యాడ్ ఎనీథింగ్, మీ పర్సనల్ ఇది కానీ ఏదైనా ఎవరికైనా ఏదైనా చెప్పేది ఉంటే యూ కెన్ షేర్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు షేర్, ఇట్స్ ఫైన్. లేకపోతే ఐ థింక్ వీ కెన్ కంక్లూడ్.
ఎవరికి ఏది లేకపోతే ఐల్ జస్ట్ గో అహెడ్ అండ్ ప్రే అండి. సో కంక్లూడ్ దిస్ సెషన్. అత్యంత ప్రేమ గల దేవా, నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రములు. మహాగణుడ, మహోన్నత, నీకే వందనాలు యేసయ్యా. నాయనా, ఇప్పుడు ఈ తండ్రి నీ నూతన నిబంధన గురించి తెలుసుకుంటకు మీరు కృపనిచ్చి ఉన్నారు. దాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. యేసయ్యా, మేము నేర్చుకున్నది తండ్రి ప్రభా, విన్నది మేము మర్చిపోకుండానట్లు మా హృదయంలో తండ్రి రాయండి ప్రభా. యేసయ్యా, మాలో ఏ శక్తియు లేదు, మాలో ఏ మంచి లేదు కనుక ప్రభా యేసయ్యా, మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకుని మీ వంకే తేరి చూచుటకు తండ్రి ప్రభా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా నాయనా తండ్రి, మీ కట్టడలను మా హృదయంలో రాయండి ప్రభా. యేసయ్యా, మేము మర్చిపోకుండానట్లు, మేము దివారాత్రము ధ్యానించినట్లు ప్రభా. యేసయ్యా, మేము కుడికైనను ఎడంకైనను తిరుగుకుంటున్నట్లు ప్రతి క్షణము తండ్రి ప్రభా. యేసయ్యా నాయనా తండ్రి ప్రభా, నువ్వు చూపించిన మార్గంలో నడిచినట్లు మీ కట్టడములను మా హృదయం మీద రాయి నాయన తండ్రి ప్రభా. యేసయ్యా, అవి చేయులాగున తండ్రి ప్రభా సామర్థ్యమును తండ్రి ఆసక్తిని దయచేయి నాయన తండ్రి ప్రభా. మేము ఎన్నడూ తండ్రి ప్రభా యేసయ్యా పాపము వలన గాని తండ్రి ప్రభా యేసయ్యా, మేము చేసిన తప్పిదముల వల్ల గాని ప్రభా యేసయ్యా, మేము తండ్రి మరి గిల్టీనెస్ లో బ్రతకకుండానట్లు కృపను చూపించండి ప్రభా. యేసయ్యా నాయనా ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నాయన, మీరు మాతో తండ్రి మాకు డైరెక్ట్ గా మీతోనే మాట్లాడడానికి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకే వందనాలు. ఇది కేవలం నీ కృపే నాయన తండ్రి ప్రభా. యేసయ్యా, మాకు ఎంత మాత్రం అర్హత లేని వారమైనప్పటికీ నీ తండ్రి ప్రభా హబ్బా తండ్రి అని నేను పిలుచుటకు నువ్వు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలయ్యా, స్తుతులయ్యా. ఈ వాక్యం అంతయు తండ్రి ప్రభా మా హృదయంలో ముద్రించండి. ఈ ప్రకారం మేము జీవించలాగిన కృపను చూపించండి తండ్రి ప్రభా. ఇన్నాళ్ళుగా తండ్రి ప్రభా అనేకమైన వారముల మట్టి మాకు అనేకమైన విషయాలను బోధిస్తున్నారు. నీ కృపకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. ఇకపై జరగబో పరిచయం కూడా దీవించమని ప్రభా యేసయ్యా, థ్యాంక్స్ గివింగ్ కూడా తండ్రి ప్రభా యేసయ్యా తండ్రి సమస్తం ప్రేయర్ ని మీ చేతిలో కంట్రోల్లోకి తీసుకోమని తనని నడిపించి సహాయం చేయండి తండ్రి ప్రభా. మేము అందరినీ తండ్రి మీ చిత్తంలో తోడుకుని రండి ప్రభా. యేసయ్యా, చర్చికి తండ్రి ప్రభా మేము మొదటిసారిగా కూడుకుంటుండగా తండ్రి ప్రభా మీ కృపను చూపించి తండ్రి ప్రభా మీకు చెల్లించవలసిన స్థుతులను మేము చెల్లించి మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధి మాధుర్యం అనిపించలాగున కృపను చూపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. సో ఈ రోజు మనం ద న్యూ కవెనెంట్ చూసాం కదండి 21st. ఇంకా 3 ఉన్నాయి సిరీస్ లో. నెక్స్ట్ వీక్ ఎస్కేపింగ్ డిసెప్షన్ అనే స్టడీ చేద్దామండి. సో ఇట్స్ ఆన్ December 2nd. నెక్స్ట్ వీకే కదా, నెక్స్ట్ వీక్ ఇట్స్ ఆన్ December 2nd అండి. అండ్ ఇట్స్ 26th, సారీ ఇట్స్ 26th, ఎస్కేపింగ్ డిటెన్షన్. హ్యావ్ అ బ్లెస్డ్ వీకెండ్ అండి అండ్ బ్లెస్డ్ వీక్. జాయిన్ అయినందుకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.